కల్వకుంట్ల కవిత పేరు చెప్పగానే తెలంగాణ జాగృతి గుర్తుకొస్తుంది. బతుకమ్మ ఆటలు పాటలు సాంస్కృతిక సంప్రదాయాలు సంబరాలు గుర్తుకొస్తాయి. మహిళా శక్తికి వాగ్దాటికి ప్రతీకగా ఆమె చేసేటటువంటి ఉపన్యాసాలు గుర్తుకొస్తాయి. తాజాగా బీఆర్ఎస్లో ఆమె తనదైనటువంటి ఒంటెత్తుపోకడా లేదంటే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా సామాజిక న్యాయం అనేటటువంటి కొత్త అంశాన్ని చేపట్టడము, మిగిలినటువంటి అగ్రనాయకత్వం బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ధోరణికి భిన్నంగా తనదైనటువంటి సొంత శైలితోటి పోరాటానికి సిద్ధమవడము. ఇప్పుడు చూస్తే కనుక తెలంగాణ ఏర్పాటైనప్పటికీ సామాజిక తెలంగాణని సాధించుకోలేకపోయామంటూ ఒక నినాదాన్ని లేవనెత్తడము, దానికోసము మరో పోరాటాన్ని చేయాలి అంటే తెలంగాణ సాధనకి ఎంత పోరాటం చేశామో సామాజిక తెలంగాణ అనేటటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలంటూ ప్రజలకు పిలుపునివ్వడము. ఇటీవల నిర్వహించినటువంటి సమావేశాల్లో కేసీఆర్ బొమ్మ కూడా లేకుండా ఆమె తనదైనటువంటి శైలిలోనే సమావేశాలు నిర్వహించడము, ప్రత్యేకించి బీసీ హక్కులకు ఒక ప్రతినిధిగా భావించేటటువంటి జ్యోతిబా పూలే విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో పెట్టాలంటూ డిమాండ్ చేయడము, బీసీ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో బీసీ వర్గాలతో సమావేశాలు జరపడము, అంతేకాకుండా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వేని బహిష్కరించింది. కానీ కల్వకుంట్ల కవిత మాత్రము కులగణన సర్వేలో పాల్గొనడము, ఆ తర్వాత అన్ని వర్గాలను బీసీ వర్గాలను ప్రత్యేకించి టార్గెట్ చేసుకుంటూ ఆమె తన పొలిటికల్ బేస్ను పెంచుకునేందుకు ప్రయత్నం చేయడము, ఇవన్నీ అసలు కల్వకుంట్ల కవిత ఏం ఆశిస్తుంది, ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి కేసీఆర్ యొక్క ఆశీస్సులు ఉన్నాయా లేదా, ఆమె ఒంటరిగానే ఈ పార్టీలో ఎదగాలని చూస్తున్నారా లేదంటే సొంత కుంపటి పెట్టుకునేటటువంటి దిశలో ప్రస్థానం సాగిస్తున్నారా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించాల్సి ఉంది. ముఖ్యంగా అధినాయకత్వం అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకి ఈమెకి మధ్య పొలిటికల్గా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ప్రత్యేకించి మద్యం స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్న తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందుకు ఈమెలో ఉండేటటువంటి దూకుడు తత్వము, చురుకైనటువంటి పాత్రతత్వము, అంతేకాకుండా ఆ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు ఉండడము, దీనివల్ల పార్టీ ఇబ్బందులు పాలయ్యేందుకు కవిత కొంతమేరకు కారణమయ్యారంటూ కేసీఆర్ అసహనంతో ఉండడంతో కొంత రాజకీయంగా పార్టీలో చురుకైనటువంటి పాత్ర ఇవ్వడానికి ఆయన సుముఖంగా లేరు, అందుకే కొంత దూరం పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా కవితని విస్మరించడం అంటే ఆ పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక కవితకి కీలకమైనటువంటి పాత్ర ఇవ్వకుండానే రాజకీయంగా దూరం పెడుతున్నారు అనేటటువంటి భావన ఉంది. ఈ నేపథ్యంలోనే తన సొంత గొంతుగా వినిపించాలి అనే ఉద్దేశంతో సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని చేపడుతూ ముందుకు వెళ్లేందుకు ఆమె జిల్లాల వారీ పర్యటన చేయడం, బీసీ వర్గాల్ని కలవడము, వాళ్లలో చైతన్యం రగిలించేలాగా ప్రత్యేక ప్రస్తావనలు చేయడము, తనదైనటువంటి ధోరణిలో రాజకీయ పార్టీలపైన విమర్శలు చేయడం, అటు కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ కేసీఆర్, బీఆర్ఎస్ చేసే విమర్శలకి భిన్నంగా కవిత విమర్శలు ఉండడము, ఇవన్నీ కూడా ఆమె తన సొంత అస్తిత్వ ముద్రను చాటు చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యూహంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మన వారసత్వ రాజకీయాలు చూస్తే కనుక ఎవరికైనా మహిళలు కూడా సమానమైనటువంటి స్థాయి, సమానమైనటువంటి ఆలోచన ధోరణి, దూకుడు ఉన్నప్పటికీ వారసత్వంలో మహిళల కంటే కూడా పురుషులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం అనేది భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. ఇటు కాంగ్రెస్లో చూసాము, రాహుల్ గాంధీ వారసుడిగా స్థిరపడ్డాడు, ప్రియాంక పక్కన కూర్చోవాల్సి వచ్చింది. అదే సమయంలో చూస్తే కనుక అటు తమిళనాడులో డిఎంకే పాలిటిక్స్లో చూసినా సరే కనిమొళి చాలా యాక్టివ్ రోల్లో ఉన్నప్పటికీ స్టాలిన్ మాత్రమే వారసత్వాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రాతినిధ్యాన్ని చూసినా వైఎస్ షర్మిల ముందుగానే రాజకీయాల్లో పాదయాత్రలతో శ్రీకారం చుట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగానే స్థిరపడటం అనేది మనం చూసాము. ఇటు చూస్తే కనుక తెలంగాణలో అయితే త్రిముఖ పోరాటం ఉంది వారసత్వానికి, కేటీఆర్, హరీష్ రావు, కవిత. కానీ కేటీఆర్కి మాత్రమే అంటే నేరుగా వారసుడైనటువంటి కేటీఆర్కి మాత్రమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్ర లభించడము, కవితని
పక్కన పెట్టడం, ఇవి ఈ నేపథ్యంలోనే తనదైనటువంటి సొంత అస్తిత్వ ముద్రతో పార్టీలో కొన్ని డిమాండ్లు నెరవేర్చుకోవడం, లేదంటే సొంతంగా పోరాటం చేయగలనని నిరూపించుకోవడం అనే లక్ష్యంతో ఆమె వ్యూహాత్మకంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని నిర్ణయించుకుంటుంది. దీనికి కేసీఆర్ ఆశీస్సులు కానీ, కేటీఆర్ ఆశీస్సులు కానీ, హరీష్ రావు యొక్క మద్దతు కానీ ఏమీ లేకుండానే ఒంటరి పోరాటం చేయడానికి సైతం కవిత సిద్ధపడుతున్నారంటూ ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మంచి వాగ్దాటి, మహిళా సమస్యల్ని లేవనెత్తి ప్రతిస్పందనలు రాబట్టగలిగినటువంటి నేర్పు, ఏ విషయం మీదైనా ధాటిగా సూటిగా చేయగలిగినటువంటి విమర్శల సామర్థ్యము, ఇవన్నీ ఉన్నటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వానికి ఒక అసెట్గా మారాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకత్వం తనను చిన్నచూపు చూడటంతో తానే లీడర్షిప్ తోటి సొంత ముద్రని చాటి చెప్పుకునేటటువంటి ప్రయత్నాల్లో ఆమె పడ్డట్టుగా భావించాల్సి వస్తుంది. ఏదేమైనా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము బీఆర్ఎస్కి కొన్ని ఇబ్బందులు కలిగిస్తుందా, లేదంటే బీఆర్ఎస్కి అదనపు బలంగా మారుతుందా, ఇప్పుడు చేస్తున్నటువంటి పోరాటాల్లో ఆమె లేవనెత్తుతున్నటువంటి అంశాల ఆధారంగా బీఆర్ఎస్ మళ్ళీ మరోసారి ఆత్మావలోకనం చేసుకుంటూ కవితకి పెద్దపీట వేసేందుకు ముందుకు వస్తుందా, ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి ఘట్టాలుగా చెప్పుకోవాలి.